అందరికీ నమస్కారం. ఈరోజు ముస్తఫా కెమాల్ పాషా చేసిన సంస్కరణల గురించి తెలుసుకుందాం. ఇతను 1838 మధ్యకాలంలో జీవించాడు. ముస్తఫా కెమాల్ పాషా ఈయన మనకి 19వ శతాబ్దం నాటికి ఆటోమన్ సామ్రాజ్యం ఆసియా, ఆఫ్రికా ఖండాలకు విస్తరించింది అని చెప్పుకోవచ్చు. ఇది రాజకీయ, ఆర్థిక అనైక్యత వలన పతనమైనది. కానీ బలహీనపడిన ఆటోమన్ సామ్రాజ్యంను ఐరోపా జబ్బు మనిషి టర్కీని ఐరోపా జబ్బు మనిషి అంటారు. సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్ అని రష్యా చక్రవర్తి అయిన మొదటి నికోలస్ వ్యాఖ్యానించాడు. సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్ అని మొదటి రష్యా చక్రవర్తి మొదటి నికోలస్ పేర్కొనడం అనేది జరిగింది. ముస్తఫా మనకి ప్రధానంగా ముస్తఫా యంగ్ టర్కీ ఉద్యమాన్ని నడిపాడు. ఇది 1906 మధ్యకాలంలో యంగ్ టర్కీ ఉద్యమాన్ని నడపడం జరిగింది. రష్యాలో తిరుగుబాటు జరిగినది. 1905-1906లో రష్యాలో తిరుగుబాటు జరిగినప్పుడు వెంటనే ఆటోమన్ సామ్రాజ్యంలో జాతీయోద్యమం ప్రారంభమైనది అని చెప్పుకోవచ్చు. కానీ టర్కీలోని యువకులు తమ రాజ్యం బలహీనతను గమనించి టర్కీకి ప్రతిష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించవలనని అభిప్రాయపడింది. కానీ టర్కీలో యువ తురుష్కులు అనే పేరుతో చాలా రహస్య సంఘాలు ఏర్పడ్డాయి. యంగ్ టర్క్స్ అనేటువంటి పేరుతో చాలా రహస్య సంఘాలు టర్కీలో ఏర్పడడం జరిగింది. టర్కీ జాతీయ రాజ్యంగా రూపొందడానికి అన్వర్ బేగ్ నాయకత్వంలో యంగ్ టర్క్స్ ఉద్యమం బయలుదేరిందని చెప్పవచ్చు. టర్కీ సుల్తాన్ అయిన అబ్దుల్ హమీద్ను పదవీ భ్రష్టుని చేసి 1920 సెవెరిస్ సంధి వలన టర్కీ చాలా భూభాగాలను కోల్పోయిందని చెప్పొచ్చు.
కానీ యువ సైనిక అధికారి అయిన ముస్తఫా కెమాల్ పాషా టర్కీని జాగృతం చేయడానికి టర్కీలో జాతీయ రిపబ్లిక్ను ఏర్పాటు చేశాడు అని చెప్పచ్చు. అయితే కెమాల్ పాషా జీవిత విశేషాలను మనం చూసినట్లయితే కెమాల్ 1880న అనటోలియాకు సమీపంలో సలోనికా అనే గ్రామంలో ఇతను జన్మించాడు. విద్యాభ్యాసం యోనాస్టిర్ కాన్స్టాంటినోపిల్లో జరిగింది. గణిత శాస్త్రంలో అత్యంత ఆసక్తి కనబరిచి పరిపూర్ణుడు కెమాల్ అనే బిరుదును పొందెను. తను పరిపూర్ణుడు అనేటువంటి బిరుదును పొందాడు. యంగ్ టర్కీ ఉద్యమంలో సభ్యుడిగా చేరిన కెమాల్ తర్వాత విరమించుకొని ఫ్రాన్స్ దేశంకు వెళ్ళి సైనిక విద్యను అభ్యసించాడు. టర్కీ సైన్యంకు నాయకత్వం వహించి 1915లో బ్రిటన్ గాలిపోలీపై దాడి జరిపినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 1920 సెవెరిన్ సంధి వలన టర్కీ అనేక భూభాగాలను కోల్పోయింది. కానీ కెమాల్ టర్కీ దేశాన్ని ఆధునీకరణ చేయడానికి టర్కీ ఈజ్ ఫర్ టర్క్స్ అనే నినాదం ప్రచారం చేసి కెమాల్ 1323లో ఇంగ్లాండ్తో లూసెన్ సంధిని చేసుకున్నాడని చెప్పచ్చు. దీని ప్రకారం ఆసియా మైనర్లో టర్కీ సార్వభౌమాధికారాన్ని గుర్తించుట, టర్కీ ఏడ్రియాటిక్ నోపిల్పై తన సార్వభౌమాధికారాన్ని వదులుకుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా డార్టినెల్స్ జలసంధిని టర్కీ పొందింది అని చెప్పవచ్చు. ఇకపోతే కెమాల్ ఆశయాలు. కెమాల్ టర్కీలో విదేశీయుల జోక్యాన్ని నివారించుట, సెవారిక్ సంధి పునఃపరిశీలన, పాశ్చాత్య దేశాల వలె టర్కీని ఆధునీకరించడం, టర్కీని బలమైన రాజ్యంగా రూపొందించుట, టర్కీని మతప్రయం లేని రాజ్యంగా తీర్చిదిద్దుట ఇతని యొక్క ప్రధాన ఆశయాలుగా చెప్పుకోవచ్చు. నెంబర్ 1 ఏంటంటే టర్కీలో విదేశీయుల యొక్క జోక్యాన్ని నివారించడం. సెకండ్ 1 సెవారిక్ సంధి పునఃపరిశీలన చేయడం. థర్డ్ 1 వచ్చేసరికి పాశ్చాత్య దేశాల వలె టర్కీని కూడా ఒక ఆధునీకరణ చేయటం, టర్కీని ఒక బలమైన రాజ్యంగా రూపొందించుట, అలాగే టర్కీని మత ప్రమేయం లేని రాజ్యంగా తీర్చిదిద్దుట. ఇది ముస్తఫా కెమాల్ యొక్క ప్రధాన ఆశయాలుగా మనం చెప్పవచ్చు. ఇకపోతే కెమాల్ సంస్కరణలు.
కెమాల్ సంస్కరణల్లో ప్రధానంగా రాజ్యాంగ సంస్కరణలు, న్యాయ సంస్కరణలు. రాజ్యాంగ సంస్కరణలు, న్యాయ సంస్కరణలు. టర్కీ రాజ్యాంగాన్ని పార్లమెంటు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే విధంగా తయారు చేశాడు. పార్లమెంటరీ వ్యవస్థలో అధ్యక్షుడు ఎన్నికవుతాడు. ఒకే పార్టీ పద్ధతిని అనుసరించి వయోజన ఓటింగు ద్వారా శాసనసభను ఏర్పాటు చేశాడు. దీని కాలపరిమితి 4 సంవత్సరాలు. కార్యనిర్వహణ శాసనసభకు బాధ్యత వహిస్తుంది. కెమాల్ అధ్యక్షుడైన తర్వాత సర్వాధికారాలు తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు అని చెప్పచ్చు. ఇకపోతే న్యాయ సంస్కరణలు. న్యాయ సంస్కరణల్లో మరీ ముఖ్యంగా టర్కీ రాజ్యంలో ఖురాన్ను అనుసరించి న్యాయ విధానాలను రద్దు చేసి పాశ్చాత్య దేశాల వలె న్యాయ వ్యవస్థను అమలు జరిపాడు. సుప్రీంకోర్టుకు అత్యున్నత న్యాయస్థానం అధికారాలు ఇచ్చి దాని దిగువన అంచెలంచెలుగా న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. స్త్రీలు రాజకీయాలలో ప్రవేశించుటకు ఓటు హక్కును కూడా కల్పించాడు. టర్కీ దేశాలలో దశాంశ సంఖ్యామాన పద్ధతిని ఇతను ప్రవేశపెట్టాడు అని చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా న్యాయ సంస్కరణలు. అలాగే సాంఘిక సంస్కరణలు. సాంఘిక సంస్కరణలు దీంట్లో కెమాల్ పాశ్చాత్య పద్ధతులను టర్కీలో ప్రవేశపెట్టి అనేక సంస్కరణలు చేపట్టాడు. బహుభార్య తత్వాన్ని ఖండించి పరదా పద్ధతిని తొలగించాడు. సివిల్ మ్యారేజ్లను ప్రోత్సహించాడు. కెమాల్ స్త్రీ విద్యకు ప్రాముఖ్యతనిచ్చి స్త్రీల పాఠశాలలు, మహిళా సంఘాల స్థాపనకు దోహదపడ్డాడు అని చెప్పచ్చు. ప్రధానంగా సాంఘిక సంస్కరణల్లో ఈయన ఒక వెస్టర్న్ ఎడ్యుకేషన్ పద్ధతులను అవలంబించి టర్కీని ఒక బలోపేతం చేయడానికి బహుభార్యత్వాన్ని ఖండించాడు. పరదా పద్ధతిని తొలగించాడు. సివిల్ మ్యారేజెస్ను ప్రోత్సహించి స్త్రీ విద్యకు ప్రాముఖ్యతనిచ్చి స్త్రీల పాఠశాలలను, మహిళా సంఘాల స్థాపనకు కృషి చేశాడు అని చెప్పచ్చు. టర్కీ సమాజంలో ధరించే తలపాగాలను రద్దు చేసి వాటి స్థానంలో సరైన దుస్తులను ధరించవలనని ఆజ్ఞాపించాడు. రేడియోలు, గ్రంథాలయాలు, పాఠశాలలు మొదలగు వాటి ద్వారా వయోజన విద్యా వ్యాప్తికి కృషి చేశాడు. మూఢ విశ్వాసాలకు కారకులైన సాధువులు
సన్యాసులను, మంత్రగాళ్లను దేశ బహిష్కరణ చేశాడు. కెమాల్ యూరోపియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టి శుక్రవారంనకు బదులు ఆదివారం సెలవు దినంగా ప్రకటించాడు. ఇది సాంఘిక సంస్కరణల్లో ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా స్త్రీలకు విద్య నేర్పించడం, స్త్రీ సంస్కరణలకు పాటుపడడం, వెస్టర్న్ ఎడ్యుకేషన్ పాలసీని ప్రోత్సహించడం, అంతేకాకుండా మూఢ విశ్వాసాలకు కారకులైనటువంటి సాధువులను, సన్యాసులను, మంత్రగాళ్లను దేశ బహిష్కరణ చేశాడు. యూరోపియన్ క్యాలెండర్ని ప్రవేశపెట్టి శుక్రవారంకు బదులు ఆదివారంను సెలవు దినంగా ప్రకటించాడు. ఇకపోతే రెండవది ఆర్థిక సంస్కరణలు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో మూలధనాన్ని ప్రభుత్వమే ఖర్చు చేయవలనన్న విధానాన్ని కెమాల్ పాషా అనుసరించారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో ప్రభుత్వమే ఖర్చు చేయవలనన్న విధానాన్ని కెమాల్ పాషా అనుసరించాడని చెప్పొచ్చు. విదేశీ సాంకేతిక నిపుణుల సహకారంతో టర్కీలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టి బంజరు భూములను సాగు భూములుగా మార్చాడు అని చెప్పొచ్చు. ఇతను విదేశీ సాంకేతిక నిపుణులతో వాళ్ళ సహకారంతో టర్కీలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టి బంజరు భూములను సాగు భూములుగా మార్చాడు. రైల్వే విస్తరణకు, నౌకా ఆశ్రమాల నిర్మాణకు కెమాల్ ఎంతో కృషి చేశాడని చెప్పొచ్చు. 1933లో సికా ప్రణాళిక రూపొందించి జల విద్యుత్ శక్తి మరియు బొగ్గు, నూనెల ఉత్పత్తి టర్కీలో పెంచిందని చెప్పొచ్చు. కెమాల్ అనటోలియా, కాన్స్టాంటినోపిల్ మొదలగు పట్టణాలలో పరిశ్రమలను స్థాపించి వాటిని జాతీయం చేశాడు. ఇటలీ, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా మొదలగు వాణిజ్య సంబంధాలను కొనసాగించాడని చెప్పొచ్చు. వీటితో పాటు నగరాల అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశాడు. ఉదాహరణకు కాన్స్టాంటినోపిల్ను ఇస్తాంబుల్గాను, స్మిర్నాను అజ్మీర్గా మార్చేశాడు. టర్కీ రాజధాని అయిన అంకారాను అతి సుందరంగా తీర్చిదిద్దాడు అని చెప్పొచ్చు.
ముస్తఫా కెమాల్ పాషా మొత్తంగా టర్కీని ఆర్థికంగా బలోపేతం చేశాడు అని చెప్పొచ్చు. దాంట్లో సుందర నగరాల నిర్మాణంలో కానీ, విదేశీ ఒక ఇండస్ట్రియల్ పాలసీని డెవలప్మెంట్ చేయడం కానీ, మరియు ఆయన అనేక పట్టణాలలో పరిశ్రమలు స్థాపించి వాటిని జాతీయం చేశాడు అని చెప్పచ్చు. ఇందులో ముఖ్యంగా మత సంస్కరణలు, ఆర్థిక సంస్కరణ చూసాం. ఇప్పుడు మత సంస్కరణల్లో కెమాల్ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఖలీఫా పద్ధతిని రద్దు చేశారు. ఈ ఖలీఫా పద్ధతి అనేది, ఖలీఫా అంటే ముస్లిం యొక్క మత గురువు, హిందూ మతానికి పీఠాధిపతులు అంటాం, క్రైస్తవ మతానికి పోపు అధికారి అయితే హిందూ మతానికి పీఠాధిపతులు అధిపతులు, అలాగే ఇస్లాం మతానికి ఖలీఫాలు ప్రధానమైనటువంటి వాళ్ళు. కానీ ఖలీఫా పదవిని ఇతను రద్దు చేసి ఖలీఫాలను దేశం నుండి బహిష్కరించాడు అని చెప్పచ్చు. మతం ఆధీనంలో రాజ్యం కాక రాజ్యం ఆధీనంలో మతం ఉండవలనని టర్కీ ప్రజలను ఆదేశించాడు. మతం ఆధీనంలో రాజ్యం కాక రాజ్యం ఆధీనంలోనే మతం ఉండాలని టర్కీ ప్రజలను అతను ఆదేశించడం అనేది జరిగింది. రాజ్యం కాక రాజ్యం ఆధీనంలో మతం ఉంటే ప్రజలకు స్వేచ్ఛ, మతపరమైనటువంటి హక్కులు ఉంటాయని ఖురాన్ గ్రంథాన్ని కెమాల్ కాలంలో టర్కీ భాషలోకి ఆయన అనువదించడం అనేది జరిగింది. అందుకే ముస్తఫా కెమాల్ పాషా టర్కీని మత ప్రమేయం లేని ఒక లౌకిక రాజ్యంగా తీర్చిదిద్దాడు అని చెప్పచ్చు. మత ప్రమేయం లేని ఒక లౌకిక రాజ్యంగా టర్కీని తీర్చిదిద్దాడు ముస్తఫా కెమాల్ పాషా. అందుకే ముస్తఫాను ఒక సెక్యులర్ భావజాలి అని పిలుస్తారు. ఇకపోతే విదేశాంగ విధానం. స్వదేశీ విధానంలో నియంతగా వ్యవహరించిన కెమాల్ తన విదేశాంగ విధానంలో శాంతి విధానంను అనుసరించాడు.
ఫర్ ఎగ్జాంపుల్, గ్రీకు టర్కీల మధ్య చాలా కాలం నుండి శత్రుత్వం ఉన్నప్పటికీ 1929లో కెమాల్ గ్రీసుతో స్నేహ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే 1932లో నానాజాతి సమితిలో టర్కీకి సభ్యత్వం లభించింది. అంతేకాకుండా బాల్కన్ రాజ్యాలైన బవేరియా, రొమేనియా, జెకోస్లోవేకియా, హంగేరీ మొదలగు దేశాలతో కూడా స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు. 1933లో మాండ్రే ఒప్పందం ప్రకారము 1933లో మాండ్రే ఒప్పందం ప్రకారము డార్డానెల్స్ జలసంధిని టర్కీ సైన్యాలు స్వాధీనపరుచుకున్నాయని చెప్పచ్చు. అయితే ముస్తఫా కెమాల్ పాషా ఈయన విదేశీ వాళ్ళతో కూడా శత్రుత్వం లేకుండా స్నేహ సంబంధాలని కలిగి ఉండి గ్రీస్తోనో అలాగే బాల్కన్ రాజ్యాలైన బవేరియా, రొమేనియా, జెకోస్లోవేకియా, హంగేరీ మొదలగు దేశాలతో స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసుకొని 1933 సంవత్సరంలో మాండ్రే ఒప్పందం చేసుకున్నాడు. దీని ప్రకారం డార్డానెల్స్ జలసంధిని టర్కీ సైన్యాలు స్వాధీనపరుచుకున్నాయి అని చెప్పచ్చు. ఇకపోతే ముగింపు. నవ టర్కీ నిర్మాత అయిన కెమాల్ టర్కీని శక్తివంతమైన రాజ్యంగా రూపొందించాడు. కెమాల్ అందించిన సేవలకు గాను టర్కీ ప్రజలు అటాటర్క్ అనేటువంటి బిరుదునిచ్చారు. ఇతను టర్కీల పితగా, టర్కీ దేశపు ప్రజల జాతిపితగా ముస్తఫా కెమాల్ పాషా దాదాపు 20 సంవత్సరాలు పాలించి ఈయన అంకారాలో టర్కీ రాజధాని అయినటువంటి అంకారాలో మరణించడం అనేది జరిగింది. మొత్తంగా ముస్తఫా కెమాల్ పాషా ఆధునికత వైపు ఆధునిక టర్కీ దేశంగా తీర్చిదిద్ది టర్కీని ఒక బలమైనటువంటి రాజ్యంగా రూపొందించడంలో ముస్తఫా కెమాల్ పాషా సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు.
అందుకే ఇతను నవనిర్మాత టర్కీ దేశపు జాతిపితగా ఇతన్ని పిలవడం అనేది జరిగింది. ధన్యవాదాలు.